Hi guys, we are talking about త్రిబాణధారి బార్బరిక్ మూవీ. ఇందులో ప్రధాన పాత్రలో సత్యరాజ్ గారు వ్యవహరించారు. సో ఆయన ఒక సైకియాట్రిస్ట్ అనమాట. వాళ్ళ మనవరాలు మిస్ అవుతుంది. సో హౌ హీ ఫైండ్స్ హర్ అవుట్ ఆర్ హౌ హీ క్రాక్స్ ది కేస్ అనేది మొత్తం స్టోరీ అంతా నడుస్తుంది. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అండ్ అక్కడ కానిస్టేబుల్ అండ్ మన సత్యరాజ్ గారు సో హౌ దే ఫైండ్స్ ఆ క్లూస్ తీసుకుని ఎలా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు అని ఒక సైడ్ నుంచి చూపిస్తూ ఉంటారు. ఇంకో సైడ్ నుంచి మనకి హీరో అండ్ హీరో ఫ్రెండ్ అండ్ వాళ్ళ లవ్ స్టోరీ అది కూడా మనకి చూపిస్తూ ఉంటారు. సో మైథాలజీకి వచ్చేసరికి మనకి మహాభారతంలో బార్బరిక్ సో దాన్ని ఈ ప్రజెంట్ కాలంలో కంబైన్ చేస్తూ ఉంటారు, కానీ మనకి అంతలా ఎక్కలేదు. సోషల్ క్రైమ్స్ని బార్బరిక్ ఒకవేళ వచ్చుంటే ఎట్లా డీల్ చేసేవాడు అనేది చూపిస్తూ ఉన్నారు. కొంచెం బాగా చూపించవచ్చు అనిపించింది. అండ్ ఇట్స్ హై టైమ్ దట్ ఒక గర్ల్ చైల్డ్కి జరిగే సెక్షువల్ అబ్యూస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ అబ్యూస్ని ఫైట్ చేయడానికి ఒక మేల్ పర్సన్ గెట్స్ ఆల్ ది గ్లోరీ అండ్ క్రెడిట్ అనేది చాలా మూవీస్ వచ్చేసాయి. మహారాజా అండ్ బార్బరిక్, దే ఆర్ ఆల్ glorifying the man for protecting or doing justice to something that happened to a girl. So alantivi koncham the women these days are not finding it very nice. మనకి కానిస్టేబుల్ పాత్రలో సత్యం రాజేష్ కనిపిస్తారు. సో అతను బాగా చేశారు. అండ్ చాలా రోజుల తర్వాత మనకి ఉదయ్ భాను గారు కూడా మనకు కనిపిస్తారు మూవీలో. సో ఓవరాల్గా లైక్ మనకి సస్పెన్స్ అనేది క్యారీ చేశారు, కానీ సో మధ్య మధ్యలో కొన్ని పార్ట్స్ అక్కర్లేదు అనిపించింది. అండ్ లాస్ట్లో కూడా మనకి మల్టిపుల్ ట్విస్ట్స్ కూడా మనకి ఉన్నాయి. సో మనం వీడైనా అనుకుంటాం, తర్వాత ఇంకొకడు, సో ఈ రకమైన ట్విస్ట్స్ అనేవి ఉంటాయి మనకి. సో ఓవరాల్ బార్బరిక్ ఈజ్ ఏ వన్ టైమ్ వాచ్. సో మనకి ఇది యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ అమెజాన్ ప్రైమ్. ఇఫ్ యూ మిస్డ్ ఇన్ థియేటర్ ఓటీటీలో చూడొచ్చు.